హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. నిన్న డే 1 వచ్చేసి ప్లేస్ అంతా నిమ్మకాయ చెట్ల కోసం క్లీన్ చేయించుకున్నాం. ట్రాక్టర్ వచ్చి దున్ని వెళ్ళిన తర్వాత మనం చేతులతో క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టింది. నెక్స్ట్ ఒక గుణపం పార తీసుకొని మనకి ఎంతెంత డిస్టెన్స్లో చూస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న గుంటలు దొవ్వి వాటిని నీళ్ళతో రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు గుంటలు తీయడం జరుగుతుంది. ఈ గుంటలు ఒక్కొక్క చెట్టుకి 1.5 feet తీసుకుంటున్నామండి. ఈ ప్లేస్లో మనం అనుకున్న డిస్టెన్స్కి ఒక 18 చెట్లు సరిపోతాయని అంచనా వేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా వెళ్ళి ఒక 18 చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క చెట్టు వచ్చేసి 300 రూపాయలు పడింది. ఇక చెట్లు పెట్టుకుందాం. పెట్టుకునే ముందు చెట్లు బాగా కాయాలి, మంచిగా బతకాలి, ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలని దేవుడికి ఒకసారి దండం పెట్టుకుందాం. సరే, ఫస్ట్ అయితే చెట్లు పెట్టుకొని దాని చుట్టూ మొత్తం మట్టి లోపలికి అనేసి ఫస్ట్ అయితే చెట్టు పెట్టుకుందాం. చెట్టు పెట్టుకున్న తర్వాత మట్టి అంత దగ్గరికి అన్న తర్వాతకి కాలుతో గట్టిగా దొక్కాలి, లేదంటే చెట్టు అనేది నాటుకోనికి మనం వాటర్ పెట్టుకున్నప్పుడు ఆ వాటర్కి మట్టి అనేది అంతా లూజ్ అయిపోయి చెట్టు చనిపోనికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే చెట్టు చుట్టూ పాదులాగా చేసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది కొంచెం చెట్టుకు దూరంలో స్టోర్ అవుతుంది. ఏదేమైనా సరే చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడమే చాలా కష్టం. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఆల్మోస్ట్ మాకు 3 days పట్టింది. ప్రజెంట్ అయితే ఈ చెట్ల మధ్యలో ఉన్న ప్లేస్ వేస్ట్ కాకుండా ఉండడానికి మధ్యలో కూరగాయలు అయితే వేసుకుందాం. ఎలాంటి కూరగాయలు వేసుకుంటున్నాం అలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో కొట్టేయండి.